హలో! ఇవాల్టి వీడియోలో మేము రెగ్యులర్‌గా చేసుకునే ప్రోటీన్ దోస రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా పప్పులు యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ లేకుండా చేద్దామని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. అది కంటిన్యూ చేస్తున్నామనమాట. ఓవర్ నైట్ సోక్ చేసి ఇవన్నీ కూడా నార్మల్‌గా మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవడమే. నేనైతే అవెన్‌లో పెట్టి లైట్ వేసేస్తాననమాట. సో దట్ మార్నింగ్‌కి మంచిగా పొంగింది. బ్యాటర్ అయితే ఇలా తయారైంది నెక్స్ట్ డేకి. నేను దోస అయితే వేస్తున్నాను. అసలు ఎలా ఉంటుందో అని అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా బావుంటది. నార్మల్ దోస కంటే కూడా బావుంటది. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటదనమాట. టేస్ట్ వైస్ కూడా ఎలాంటి డిఫరెన్స్ మనకేం అనిపిచ్చదు. చూసారా నార్మల్ దోసలాగే వచ్చేసింది. దీన్ని నేను పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీతో తింటాను. రకరకాలుగా తినొచ్చు. ఇంకొక రకం ఏమో కారం చల్లుకొని చేసుకుంటాము. ఇంకొక టైప్ ఏమో ఆనియన్, చిల్లీ ఇంకొకటి క్యుమిన్ సీడ్స్ అవన్నీ వేసేసి కొంచెం బ్యాటర్ ఏసి దాన్ని కొంచెం థిక్ దోసలాగా వేసుకొని పైన క్యారెట్ కూడా చల్లుకొని తింటాము. అంటే ఊతప్పలాగా అనమాట. ఇలా తిన్నా కూడా చాలా బావుంటది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్తీ రెసిపీ కూడా. సీ యూ నెక్స్ట్ మినీ వ్లాగ్. బాయ్ బాయ్.